కేవలం ఒక వెకిలిగా ఒక కులం పేరు పెట్టి చెప్పడం సబబు కాదు. ఈరోజు దళిత ముఖ్యమంత్రులు ఏలిన రాష్ట్రాల్లో కూడా చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎస్సీ ఎస్టీలకు చేస్తున్నది గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కాదు. మీ అందరికీ తెలుసు, ఈరోజు దాదాపు 783 రెసిడెన్షియల్ స్కూల్స్ కేవలం 2 సంవత్సరాలనే మొదలైనవి. మీరు 60 సంవత్సరాల పాలనలో కనీసం 50 కూడా స్టార్ట్ చేయలేనటువంటి చరిత్ర మీది. మీరు బీసీలకు 60 సంవత్సరాలు పాలించి కనీసం 23 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించినటువంటి చరిత్ర మీదైతే కేవలం 2 సంవత్సరాలనే 119, 23 కాక 119 రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినటువంటి ఘనత మా రావు చంద్రశేఖర్ రావుదే అని మీకు చెప్తున్నాను. మీరు చేయలే కదా. మరి ఈరోజు ఒక్కసారి మీరు పార్టీ మీరు చూసుకోండి. ఎప్పుడైనా 60 సంవత్సరాల చరిత్రలోనో ఎస్టీ ఎస్టీ బీసీ నాయకుల్ని ఎవరినైనా ఎరగనిచ్చారా మీ పార్టీలో? మరి ఒక్కసారి రావు అని అంటున్నారో మరి ఎప్పుడు మీ యొక్క 60 సంవత్సరాల పాలనలో ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎదగకుండా అడ్డుపడ్డప్పుడు ఏమీ రానప్పుడు మీరెందుకు గలవిప్పలే? గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. వ్యంగ్యంగా మాట్లాడటం మీరు బంద్ చేస్తే చాలా మంచిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కసారి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూడండి. ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉన్నాడా మీ పార్టీలో? రావు టీఆర్ఎస్ రావు అంటున్నారు కదా. మరి మీ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉన్నాడా? ఎందుకు లేడు? 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక్క బీసీ ఎమ్మెల్యే ఎందుకు లేడు? ఒక్క బీసీ ఎంపీ ఎందుకు లేడు? ఎందుకంటే 60 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలను ఆర్థికంగా రాజకీయంగా కులదృతులను కూడా ధ్వంసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీరు మర్చిపోయిందా? అప్పుడే ఇంత తొందరగా 2 సంవత్సరాలనే మర్చిపోయిందా? గీత కార్మికుల పరిశ్రమను టోటల్గా సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? హైదరాబాద్లో ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లను అన్నింటినీ మూతపడేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా మొత్తం కుల వృత్తుల్ని ధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మత్స్య కార్మికులకు 40 కోట్ల చేప పిల్లలు దేశంలో ఎక్కడ లేని విధంగా పంచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. అది